హైదరాబాద్లో ఫార్మా ఉంది. బయో వాళ్ళకి శాలరీ ఎందుకు తక్కువ? హైదరాబాద్ అంటే మనకేం గుర్తొస్తుంది? ఐటీ కంపెనీస్ అండ్ బిగ్గెస్ట్ ఫార్మా హబ్. కానీ మీకు డౌట్ వచ్చిందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 10 to 15 lakhs శాలరీ ఉంటుంది. కానీ బయో చదువుకున్న వాళ్ళకి 3 to 5 lakhs మాత్రమే ఉంటుంది. సేమ్ సిటీ సేమ్ టాలెంట్, కానీ శాలరీలో అంత డిఫరెన్స్ ఎందుకు? లెట్స్ కంపేర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడ్ రాయడం, ప్రొడక్ట్ బిల్డ్ చేయడం, మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి సెల్ చేయడం. బయో ఆర్ ఫార్మా క్యాండిడేట్ రీసెర్చ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, ఇయర్స్ తర్వాత ప్రొడక్ట్ మార్కెట్కి వస్తుంది. డిఫరెన్స్ ఎక్కడుందంటే టైం అండ్ స్కేలబిలిటీలో ఉంది. సాఫ్ట్వేర్లో ఒక్కసారి ప్రొడక్ట్ క్రియేట్ చేస్తే అది లక్షల మందికి సెల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక యాప్ క్రియేట్ చేశారంటే అది 10 లక్షల మంది వరకు యూజ్ చేస్తారు. రెవెన్యూ పర్ ఎంప్లాయ్ ఎక్కువ. కానీ ఫార్మాలో ఒక డ్రగ్ డెవలప్ చేయడానికి 8 to 10 years పడుతుంది. అంతేకాకుండా క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి. సక్సెస్కి గ్యారంటీ కూడా ఉండదు. కాబట్టి కంపెనీస్ ఇమ్మీడియట్గా హై శాలరీస్ ఇవ్వలేవు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే బయోటెక్, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉంటారు, కానీ కోర్ రీసెర్చ్ జాబ్స్ చాలా తక్కువ. సో సింపుల్ ఎకానమిక్స్ ఏంటి? సప్లై ఎక్కువ, జాబ్స్ తక్కువ, సో శాలరీ కూడా తక్కువే. సాఫ్ట్వేర్ వాళ్ళకి క్లయింట్స్ ఎవరు? యుఎస్, యూరోప్ కంపెనీస్. డాలర్స్లో రెవెన్యూ ఉంటుంది. కానీ ఫార్మాలో ఇండియా కంపెనీస్ చాలా వరకు రెగ్యులేటెడ్ మార్కెట్స్, కాస్ట్ ప్రెషర్ ఉంటుంది. సో శాలరీస్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. హైదరాబాద్లో ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి, కరెక్ట్. కానీ మేజర్ రూల్స్ ఏంటి? టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, కంప్లైన్స్ వర్క్ లాంటివి. హై అండ్ రీసెర్చ్ రోల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీ పెద్దగా ఉందా, శాలరీస్ అందరికీ హై ఉండవు. దీని మీనింగ్ ఏంటంటే బయో ఫీల్డ్లో ఫ్యూచర్ లేదని కాదు, గ్రోత్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో శాలరీ కూడా పెరుగుతుంది. అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ స్టార్టింగ్ స్లోగా ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. బయోలో స్టేబుల్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. మనం కెరియర్ చూస్ చేసేటప్పుడు ఇండస్ట్రీ సైజ్ చూడడం కాదు, ఇండస్ట్రీ ఎలా మనీ జనరేట్ చేస్తుంది, వాల్యూ ఎలా క్రియేట్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. మీరు బయో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రియల్ టైమ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.